గా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్ళలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ళు పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్ళీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను, ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అందరి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్ళీ అనంతపురం నుంచి వెళ్ళాను.